నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో అయితే నేను శారీస్ ఉపయోగించి స్టిచ్ చేసిన కొన్ని డ్రెసెస్ లెహెంగాస్ అండ్ ఫ్రాక్స్ అయితే కొన్ని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూసారా? ఈ డ్రెసెస్ అన్నీ నేను శారీస్ ఉపయోగించి స్టిచ్ చేశాను. ఇవి ఒక్కొక్కటి మీకు చూపిస్తా. నేనైతే ఎక్కువగా శారీస్ తీసుకొని వాటిని డ్రెసెస్ లాగా, లంగా ఓణీల్లాగా స్టిచ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ పెట్టి తీసుకున్నా కూడా పిల్లలు ఎక్కువ సార్లు వాటిని వేసుకోరనమాట. లుక్ వైజ్ చూసినా ఫిట్టింగ్ అయినా కూడా ఇవి మనం స్టిచ్ చేస్తే కంఫర్ట్ ఓకే, ఫస్ట్ అయితే డ్రెస్సెస్ చూపిస్తాను. ఇదైతే ఒక హాఫ్ శారీ అండి, లంగా ఓణి. ఇది ఖమ్మం లోకల్ షాప్లోనే తీసుకున్నా నేను. ఇదేమో లెహంగా. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఈ శారీలోనే ఇలా వచ్చేసింది. ఇది ఓని అనమాట. ఓని కూడా పెద్దగానే వచ్చింది. దీంట్లో ప్లెయిన్ పార్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా చూడండి, దీంట్లో కొంచెం క్లాత్ కూడా వేస్ట్ చేయలేదు. శారీకి, లెహంగాకి అండ్ బ్లౌజ్కి సరిపడా క్లాత్ తీసేసి మిగతా క్లాత్ మొత్తం ఓనీకి ఉంచాను. చాలా పెద్దగానే వచ్చింది. పాపకు సరిపోయేంత ఓనీ తయారు చేశా. లుక్ వైజ్ అయితే ఓకే అండి, చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్ ఇదండి. ఇది వైట్ కలర్, వైట్ శారీ మీద ఇలా బటర్ఫ్లైస్ వచ్చాయి, కలర్స్. ఇది కొంగు పార్ట్ని నేను ఇలా పైన టాప్ కేసాను. శారీ మొత్తం ఇలా ఫుల్ ఫేర్ వచ్చేలాగా డిజైన్ చేశాను. లోపల లైనింగ్ క్రేప్ లైనింగ్ వేసా అండి. క్రేప్ అయితేనే కంఫర్ట్ ఉంటుంది, బాగుంటుంది. కొంచెం పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రెస్సెస్కి కూడా నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది బ్లాక్ శారీ అండి. బ్లాక్కి ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ శారీ అయితే నేను మీషో నుంచి తీసుకున్నా. శారీ మొత్తం ఇట్లా గోల్డ్ కలర్ బూటీస్ వచ్చాయి. బార్డర్ అయితే ఇలా రెడ్ కలర్లో బార్డర్ వచ్చింది. కలర్ మాత్రం అవసరం ఉంది, కలర్ కాంబినేషన్ చూడండి. దీనికి బ్లౌజ్ కూడా ఈ శారీలో ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేశాను. దీనికి ఓనీ అయితే ఈ రెడ్ కలర్ ఓనీతో పేరప్ చేశాను. ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్. ఇది మా పాప ఫంక్షన్లో వేసాను. చూడండి, బిగ్ బార్డర్ వచ్చింది. అయితే ఇది ఓన్లీ లెహంగాకి యూజ్ చేశాను అనమాట. బ్లౌజ్ నేను ప్లెయిన్ పట్టు క్లాత్ తీసుకొని దీనికి వర్క్ చేయించా. ఈ ఓనీతో పేరప్ చేశాను ఈ లెహంగాకి. అండ్ నెక్స్ట్ ఇది మీషో శారీ అండి. ఇది ఏం లేదు, జస్ట్ నార్మల్ లెహంగా. దానికి బార్డర్ ఇట్లా ప్లెయిన్గా కొంచెం చేద్దామని ఇట్లా వైట్ కలర్ బార్డర్ లేస్ తోటి బార్డర్ లాగా చేశాను. ఇది ఏమో ఓని. ఓకే, ఈ ఫ్రాక్ ఈ డోలా శారీ అండి. ఇది డోలా శారీ. ఇది ఆల్రెడీ నేను 1-2 టైమ్స్ కట్టుకున్నాను.
తర్వాత పాపకి రెగ్యులర్ వేర్ బాగుంటుంది కదా అని స్టిచ్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది, వేసుకున్న కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ చూడ్డానికి కూడా లుక్ వేసి చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ అయితే మా పాప ఫేవరెట్ డ్రెస్ అన్నమాట. ఎందుకు ఫేవరెట్ అంటే క్లాత్ చాలా కంఫర్ట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. హ్యాండ్స్ చూడండి. ఈ డ్రెస్ మా సిస్టర్ స్టిచ్ చేసింది, అక్క స్టిచ్ చేసింది. తనకు చాలా ఇష్టం అనమాట. ఈ డ్రెస్ వేసుకోమంటే హ్యాపీగా వేసేసుకుంటుంది. ఫుల్ ఫేర్ వచ్చింది చూడండి. నుంచి మొత్తం ఇలా కుట్ట అసలు చాలా బాగుంది, ఏం వేస్ట్ అవ్వలేదు అనమాట. ఇందులో చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వలేదు. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి హ్యాండ్స్ స్టిచ్ చేశాను కదా, అక్క స్టిచ్ చేసింది. ఇది కూడా శారీ తీసుకొని ఇట్లా లెహంగా స్టిచ్ చేశాను. ఇది కూడా అంతే 999 అలా పడింది. ఈ శారీస్ అన్నీ కూడా బిలో 1000లోనే తీసుకున్నాను. 500, 600, 700, 800 ఇది ఒకటే 999 పడింది. మిగతా అన్నీ కూడా తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను అనమాట. దీని బ్లౌజ్ మాత్రం ఎక్కడో మిస్ అయింది. ఈ డ్రెస్ కూడా మా పాపకు ఫేవరెట్ డ్రెస్ అండి. ఇది లంగా జాకెట్ లాగా స్టిచ్ చేసా. ఫస్ట్ బ్లౌజ్ టైట్ అయిపోయింది, సో దాని తర్వాత దీన్ని కొంచెం అలా పక్కకు ఉంచా. ఈ మధ్య దీనికోసం వేరే బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ఈ పీచ్ కలర్ ఆర్గాంజా శారీ. ఇవి 2 శారీస్ తీసుకున్నాను, పాపకు ఒకటి, నాకు. ఇద్దరం సేమ్ మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్. బ్లౌజెస్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఫుల్ శారీ మొత్తం లెహంగాకి ఉపయోగించా. నేను బ్లౌజ్ విడిగా తీసుకున్నా వీటికి, ఎందుకంటే ఇది మొత్తం ప్లెయిన్ వచ్చింది కదా. బ్లౌజ్ చూడండి, ఒక్క నిమిషం. బ్లౌజ్ చాలా బాగుంది, చాలా అసలు వేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంది. సారీ, ఇది కూడా శారీ తీసుకొని స్టిచ్ చేశాను. విడిగా వెల్వెట్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించాను, అది వేరే ప్లేస్లో ఉండిపోయింది. అయితే దీనికి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి పాలిస్టర్ లైనింగ్ వేయడం వల్ల కొంచెం అనీజీగా ఉంటుంది. పిల్లలు వేసుకున్నా కూడా కొంచెం కంఫర్ట్ అయితే మిస్ అవుతుంటుంది. క్రేప్ కానీ కాటన్ కానీ వేస్తే కొంచెం పిల్లలు హ్యాపీగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. సో పాలిస్టర్ వేయకపోవడమే మంచిది. ఈ డ్రెస్సెస్ వేటికి కూడా నేను క్యాన్ అయితే స్టిచ్ చేయలేదు. క్యాన్ అయితే ఈ డ్రెస్సెస్ కూడా క్యాన్ నేను లోపల స్టిచ్ చేయలేదండి. ఎందుకంటే పిల్లలు ప్రతిసారి క్యాన్ వేసుకోవడానికి ఇష్టపడరు కదా, అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. సో అందుకోసం నేను క్యాన్ అయితే దానికి వేయలేదు. క్యాన్ సెపరేట్గా స్టిచ్ చేసి పెట్టాను అనమాట. దీని మీద కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే దాన్ని అట్లా స్కిప్ చేసి నార్మల్గా వేర్ చేయొచ్చు కదా అనేసి క్యాన్ అయితే విడిగా స్టిచ్ చేశాను. అది ఎప్పుడైనా వీడియోలో చూపిస్తా. అండ్ నేనైతే ఇలా శారీస్ తీసుకొని తక్కువ కాస్ట్లోనే నాకు కావాల్సిన మోడల్లో నేను స్టిచ్ చేస్తానండి. మన బడ్జెట్లో ఉంటుంది, పిల్లలు కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లోపల లైనింగ్ కూడా మనం కొంచెం కాటన్ అవి వేసి కుడతాం కాబట్టి పిల్లలు కూడా కొంచెం ఈజీగా వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. సో నేను మ్యాక్సిమం నేను స్టిచ్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.